వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. ఇశ్రాయేలు జీవితంలో ఎప్పుడు చూసినా భయం, నలుదిక్కుల సమస్యలు, నలుదిక్కుల శత్రువులు, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. స్నేహితులను నమ్మటానికి వీల్లేదు, ఇంట్లో సొంత వాళ్ళను కూడా నమ్మటానికి వీల్లేదు. ఎప్పుడు ఏ వ్యక్తి శత్రువుగా తయారవుతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో భీతి చెందిన ఇశ్రాయేలు, భయపడుతున్న ఇశ్రాయేలు ఎలా ఉన్నాడో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం కూడా ఇలా ఉందేమో. దిగులుతో, భయముతో, తొందరతో, ఇబ్బందితో ఉంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, అది అక్కరలేదు. నో నీడ్ అనే మాట అది దేవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్న తర్వాత, దేవుడు నీ పక్కన ఉన్న తర్వాత, దేవుడే నీతో మాట్లాడుతున్న తర్వాత అసలు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అక్కర లేదు. ఈ మాట చాలా గొప్ప మాట. తెలుగులో ఉన్న గొప్ప మాటలు ప్రపంచంలో ఏ భాషలో కూడా ఉండవు. అవసరం లేదు అనట్లేదు ఇక్కడ, అక్కర లేదు, అక్కరలేదు. ఈ రోజున సహోదరి బాధపడుతున్నావా? అక్కరలేదు. దిగులు పడుతున్నావా? అక్కరలేదు. భయపడుతున్నావా? అక్కరలేదు. నిరాశ చెందుతున్నావా? అక్కరలేదు. దేవుడు తన ప్రజలతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఇలాంటి మాటలే మాట్లాడేవాడు. అక్కరలేదు అనే మాట ఎంత బాగుందండి. ఒకసారి నేను స్కూల్లో ఎన్సిసిలో జాయిన్ అవ్వాలని నేను ఆశపడి వెళ్ళినప్పుడు అన్నీ సెలెక్ట్ చేసి చివరికి మా ఎన్సిసి మాస్టారు జనార్దన్ సారు ఒక మాట అన్నారు, మరి నిన్ను తీసుకుందాం అనుకున్నాము, అన్నీ బాగున్నాయి కానీ యూనిఫామ్ అయిపోయిందిరా అన్నాడు. యూనిఫామ్ అయిపోయింది, వచ్చే సంవత్సరం జాయిన్ అవుదుగాని అన్నాడు. నాతో పాటు నా స్నేహితులందరూ ఎన్సిసిలో జాయిన్ అయ్యారు. నేను చాలా బాధపడుతున్నాను. నిజమే, యూనిఫామ్ అయిపోతే నేనేం చేయగలను, యూనిఫామ్ లేదు కదా అని దిగులు పడుతూ నేను ఇంటికి వచ్చేసినప్పుడు నాకు బాగా గుర్తు, మా నాన్నగారు అడిగారు, ఏంటి దిగులుగా ఉన్నావు, బాధపడుతున్నావు అంటే నేను ఒక ఆ సంగతి చెప్పాను. నాన్న, ఎన్సిసిలో జాయిన్ అవుదామని ఎన్నో సంవత్సరాల నుంచి ఆశపడుతున్నాను, ఈరోజు మరి నాకు యూనిఫామ్ లేదంట, సారు మరి అవకాశం లేదన్నారు అని చెప్పినప్పుడు నేను ఊహించని మాట, ఒక మాట నేను విన్నాను. మా నాన్న అన్నాడు, నువ్వు బాధపడనక్కర్లేదు అన్నాడు. అదేంటి అలా అన్నాడు అని నేను ఆశ్చర్యపోతే, యూనిఫాము నేను కుట్టిస్తాను అన్నాడు. నిజంగా ఆ దినము మాట నేను మర్చిపోలేను. అదే మాట మా మాస్టర్కి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఏ తండ్రి కూడా ఇలా అనడేమో, ఆలోచన రాదేమో అన్నాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, మన తండ్రే మన గురించి ఎంత ఆలోచిస్తే, పరమ తండ్రి, పరలోకపు తండ్రి మన కొరకు ఎంత ఆలోచిస్తాడు, మన కొరకు ఎంత దిగులు పడతాడు, ఎంత ఆయన పట్టింపు కలిగి ఉంటాడు. కాబట్టి అక్కరలేదు, అక్కరలేదు. ఏమి అక్కరలేదు అంటే నిర్గమాకాండం 22వ అధ్యాయము 11వ వచనంలో చివరి మాట, ఆ నష్టమును అచ్చుకొనక్కరలేదు. మొట్టమొదటిగా నువ్వు నష్టపడక్కరలేదు. ఈరోజు నువ్వు పోతున్నాయని, పోగొట్టుకుంటున్నావని, మనుషులన్నీ నీ దగ్గర నుంచి లాగివేసుకుంటున్నారని, అన్యాయంగా తీసివేసుకుంటున్నారని, ఒట్టి చేతులతో నిన్ను ఉంచుతున్నారని బాధపడుతున్నావు కదా ప్రియ సహోదరి. నీ శత్రువులు నీకు తీసుకున్నవన్నీ అవి దేవుని దగ్గరే ఉంటాయి. దేవుడు వాటిని తీసుకొని వాటిని ఆశీర్వదించి రెండంతలుగా నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు నష్టపడనక్కరలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనంలోనే
భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. రెండవది, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఒకటి, నష్టపడనక్కరలేదు. రెండవది, సిగ్గుపడనక్కరలేదు. మూడవది, అదే యెషయా 54:4, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. అనగా నువ్వు అవమానపడనక్కరలేదు. ఎందుకంటే ఈ రోజు వచ్చే ప్రతి అవమానాన్ని నువ్వు రాసిపెట్టుకో. అవన్నీ కూడా ఘనతగా దేవుడిస్తాడు. నీకు 50 అవమానాలు వస్తే అవి 100 ఘనతలు అవుతాయి. అదే 100 అవమానాలు ఈక్వల్ టు 200 ఘనతలు. కాబట్టి నీకు వచ్చే ప్రతి అవమానము ఘనతగా మారబోతుంది అన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఇది మూడవది, నువ్వు అవమాన పడనక్కరలేదు. నాలుగవది చూస్తే మత్తయి సువార్త 9:12 రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. ఇక్కడ వైద్యుడక్కరలేదంటే నీ అనారోగ్యాన్ని బట్టి నీకు వస్తున్న దిగులు, నీ సమస్యను చూసి డాక్టర్లు ఆ టెస్టులు ఈ టెస్టులు, మరి అక్కడికి పంపించాలి ఇక్కడికి పంపించాలి అన్నప్పుడు నువ్వు ఎంత దిగులు పడతావంటే ఆ సమయంలో నీకున్న ఆరోగ్యం కన్నా ఆ పరిస్థితిలో అనారోగ్యమే ఎక్కువ ఉంటుంది. నీ భయమే నీ పెద్ద అనారోగ్యం, నీ దిగులే నీ పెద్ద అనారోగ్యం. ఇక్కడ ప్రభు అంటున్నాడు వైద్యుడు అక్కరలేదు, మూల భాషలో వైద్యమే అవసరం లేదు అంటున్నాడు. అనగా నువ్వు దిగులు పడనక్కరలేదు. దేవుడు పరమ వైద్యుడిగా ఉంటాడు. నువ్వు చేసుకునే ట్రీట్మెంట్స్, నువ్వు చేసే ఆ డాక్టర్స్ అన్ని కూడా దేవుడు పర్యవేక్షణలో చేస్తాడు. దేవుడే స్వస్థతనిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నాలుగవది, దిగులు పడనక్కరలేదు. ఐదవది చూస్తే మత్తయి సువార్త 14:16 యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. ఇక్కడ తెలుసు భోజనం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదేదో చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అంత మీ చేతిలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది. దైవజనుడు యేసుదాసు గారు గూడూరు ఆయన చెప్పే ఒక గొప్ప మాట, నీ ఆశీర్వాదాలు దేవుడు నీ జేబులోనే ఉంచాడు, ఎలా ఉపయోగించాలో నీకు తెలియట్లేదు. నిజమే ప్రియ సహోదరి, తొందరపడనక్కరలేదు. ఇది లేదే అది లేదే, ఈ ఇంట్లో ఈ వస్తువు లేదే ఆ వస్తువు లేదే అని నువ్వు ఏమాత్రం తొందరపడొద్దు. నీ ఇంట్లో ఏది లేదో అక్కడ ఒక ఓటను దేవుడు తీస్తాడు. ఆ ఓటలో నుంచి వచ్చేవే నీ అవసరాలు, నీ అక్కరలన్నీ ఆ ఓటలో నుంచి తీరుస్తాడు. కాబట్టి పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి నువ్వు తొందరపడనక్కరలేదు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే లూకా సువార్త 15:7 అటువలే మారు మనస్సు అక్కరలేని అంటున్నాడు. మారు మనస్సు అక్కరలేని అనేది ఏం చూపిస్తూ ఉందంటే, నువ్వు రక్షణ పొందావు, నువ్వు మారు మనసు పొందావు, నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎడబాటులన్నీ వస్తాయి, ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నీకు వస్తున్న ప్రతి భయము, ప్రతి దిగులు, ప్రతి తొందర, ప్రతి సమస్య, ప్రతి శోధన, వీటిని గురించి నువ్వు అసలు తలంచుకోవాల్సిన అవసరమే లేదు. అనగా నువ్వు ఆలోచించనక్కరలేదు. ఇది ఆరవదిగా చూస్తున్నావు. అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలు, నీ తలంపులు నీకేమాత్రం సహాయం చేయలేవు. ఇంకా చెప్పాలంటే నీ సమస్యల గురించి నువ్వు ఆలోచించే ప్రతిసారి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావని, దేవుణ్ణి తక్కువ చేస్తున్నావని అర్థం. కాబట్టి నీ సమస్యల విషయంలో ఆలోచనే అక్కర్లేదు. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, కానీ సబ్జెక్టుల గురించి చదువు గురించి చూస్తాడు, కానీ తన ఫీజు సంగతి ఏంటి, తన పుస్తకాలు ఎలా కొనాలి, బ్యాగ్ ఎలా కొనాలి, అసలు ఆలోచనే ఉండదు. అలాగే ఉండాలి. మరి ఎందుకంటే ఒక ధైర్యం, మా తల్లిదండ్రులు నన్ను జాయిన్ చేశారు, వారు చూసుకుంటారంటాడు, కానీ ఎప్పుడు ఒక ఆలోచన రాదు. మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ తండ్రి దేవుడు లేడా? నీ తల్లిగా ఆయన లేడా? నీ సంరక్షకుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఆయన చూసుకుంటాడు. ఆయన మీద భారం వేసాయి. ఇది ఆరవదిగా చూస్తున్నాము. ఏడవదిగా
మనం చూసినట్లయితే యోహాను సువార్త 13:10 పాదములు తప్ప మరేమో కడుగుకొననక్కరలేదు. ఈ అక్కర్లేదనే మాట ఏం చూపిస్తూ ఉంటుందంటే నీకొచ్చే ఇబ్బందులు, నీకొచ్చే అవమానాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేను మరలా ఎందుకు ఇలా అవుతుంది నా జీవితం, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని కొన్నిసార్లు కలవరాలు వస్తాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు కలవర పడనక్కరలేదు. అదే మాట 1 కొరింథీ 12:24 సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. ఈరోజు చాలా మంది దేని గురించి దిగులు పడుతున్నారంటే నేను అందంగా లేనే, నేను తెల్లగా లేనే. కొంతమంది యవనస్తులు దిగులు పడుతున్నారు, నేను ఎత్తుగా లేనే. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు లేకపోవటము ఒక దీవెన తెలుసా? అందంగా ఉన్నా, లేదంటే సౌందర్యంగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, వారికి వచ్చే బలహీనతలు, వారికి వచ్చే సమస్యలు, వారికి వచ్చే అనారోగ్యాలు దేవుడు నీకు ఇవ్వలేదు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యానికి మించిన సౌందర్యము ఇంకొకటి లేదు. కాబట్టి ఇతరులతో నిన్ను పోల్చుకోవద్దు. నువ్వు సౌందర్యవంతంగా నువ్వు ఉన్నావు. ఇతరుల కంటే నీ యొక్క హృదయము ఎంతో సౌందర్యంగా ఉందో తెలుసా? ఒక దైవజనుడు శామ్యుయల్ మోరిస్ అని ఆయన వాక్యం చెప్పడానికి ఒక అమెరికా దేశం వెళ్ళినప్పుడు వారు ఇష్టపడలేదు. ఈ నల్లగా ఉన్న వ్యక్తి మాకు ఎలా చెప్తాడు అని వారందరూ కూర్చొని ఆ సమావేశంలో వారు అన్నారంట, యువర్ స్కిన్ ఈజ్ బ్లాక్, అవర్ స్కిన్ ఈజ్ వైట్, హౌ కెన్ వి లిజన్ యువర్ మెసేజ్ అన్నారంట. అంటే అయ్యా, నీ ఒళ్ళు, నీ శరీరం నల్లగా ఉంది, మా శరీరం తెల్లగా ఉంది, నువ్వు మాకు బోధిస్తావా అన్నప్పుడు ఆయన నవ్వి అన్నాడంట, థ్యాంక్ యూ, మీరు నిజంగా చెప్పారు. అయితే ఇంకొక సంగతి ఉంది, అదేంటంటే యువర్ హార్ట్ ఈజ్ బ్లాక్, మై హార్ట్ ఈజ్ వైట్, యూ కెన్ లిజన్ మై మెసేజ్ అన్నాడంట. అవును, మీ యొక్క హృదయము నల్లగా ఉంది, నా హృదయం తెల్లగా ఉంది, మీరు వినొచ్చలే. వారు సిగ్గుపడ్డారంట. నిజమే, పై రూపాన్ని చూసి ఇతరులను జడ్జి చేయొద్దు, పై రూపాన్ని చూసి ఇతరులని త్రోసివేయొద్దు. వారి హృదయాన్ని చూడు, ఎంత సౌందర్యంగా ఉంది. భార్యాభర్తలుగా కుటుంబంలో పై రూపాలు చూసుకోవద్దు. నీ భార్య అంతరంగం ఎంత సౌందర్యంగా ఉందో నీ మనోనేత్రాలతో చూడు. నీ భర్త యొక్క హృదయం ఎంత సౌందర్యంగా ఉందో నీ ఆత్మీయ నేత్రాలతో చూడు. తప్పనిసరిగా దేవుడు నీకు నెమ్మదిస్తాడు. కాబట్టి ఇది చూస్తే కలవరపడనక్కరలేదు. ఇది 7వదిగా చూస్తున్నాం. దీనికి మించి ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుని మాట, నీవు భయపడనక్కరలేదు. యెషయా 54:14 ముగింపులో, ప్రియ సహోదరి, అక్కర్లేదు. ఇబ్బంది పడుతున్నావా? అక్కర్లేదు. ఆలోచిస్తున్నావా? అక్కర్లేదు. ఒక క్రైస్తవ ఆసుపత్రికి సహోదరులుగా విజిటింగ్కి మేము వెళ్ళినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. మెట్లెక్కి వెళ్తున్నప్పుడు అటు ఇటు అన్ని రూమ్లు ఉన్నాయి, వార్డులు ఉన్నాయి. అయితే ఒక రూమ్ దగ్గర పైన ఏమని రాశారు అంటే 100% హీలింగ్ రూమ్ అని ఉంది. ఆశ్చర్యం అనిపించింది. ఈ వార్డులో 100% హీలింగ్ వస్తుందా? మరి మిగతావి చెప్పలేం. అక్కడ రూమ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రము 100% హీలింగ్ రూమ్. అదేంటి అంటే తీరా చూస్తే అక్కడ ఒక బైబిల్ ఉంది, లోపల చాప ఉంది, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్ గానే, అమ్మా మేము చేసే వైద్యం ఈ ఐసీయూలో, ఈ యొక్క వెంటిలేటర్లో, ఈ రూముల్లో, ఈ యొక్క వార్డుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యం ఉండదు. కానీ 100% ఆరోగ్యం కావాలంటే ఇదిగో ఈ గదిలో ఒక వైద్యుడు ఉన్నాడు, పరమ వైద్యుడు. మీరు ప్రార్థన చేసుకొని మీ పాపాలు ఒప్పుకుంటే మీకు స్వస్థత కలుగుతుంది అన్నట్లుగా పరోక్షంగా అక్కడ రాశారు. ఎంత సంతోషం కలిగింది. ఎందుకు భయపడుతున్నావు? నీ గదే 100% హీలింగ్ రూమ్. నువ్వు ఉన్న చోటే 100% హీలింగ్ ప్లేస్. నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఒక కాలేజీ కూడా హాస్టల్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చాలా గదులు ఉన్నాయి. ప్రిన్సిపల్ రూమ్ అని, తర్వాత వైస్ ప్రిన్సిపల్ అని, అకౌంట్స్ రూమ్ అని, ఆఫీస్ రూమ్ అని, తర్వాత కింద అక్కడ రిసెప్షన్ అని చాలా ఉన్నాయి. మా దృష్టి ఒక గది మీద పడింది. ఆ గదికి బోర్డు ఏమని ఉందంటే రిఫ్యూజ్ రూమ్ అని ఉంది. ఆశ్చర్యం వేసింది. ఆశ్రయ గద ఏంటి? ఆశ్రయ గది అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా అక్కడ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, బాధతో ఉన్నవాళ్ళు, పేరెంట్స్ మీద బెంగ మీద ఉండి
బలహీన పడిన వాళ్ళందరినీ మేము ఆ గదిలోకి పంపిస్తాం. దీన్ని లోకంలో అందరూ సిక్ రూమ్ అంటారు, కానీ ఇది సిక్ రూమ్ కాదు. ఎవరైతే సిక్ అయ్యారో వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతారు. రిఫ్యూజ్ రూమ్ అన్నారు. నిజంగా ఆశ్రయపోవడం అంటే అక్కడ ఒంటరిగా ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నెమ్మది వస్తుంది. ఆ ప్రిన్సిపల్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ గదికి ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన పిల్లలందరూ బయటికి ధైర్యంగా వస్తున్నారు, ఆరోగ్యంగా వస్తున్నారు, నెమ్మదిగా వస్తున్నారని చెప్పాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఆ చిన్న పేరే వారి జీవితాల్లో అంత మార్పు కలగ చేస్తే, నీకు ఆశ్రయుడైన దేవుడు ఉన్నాడు, నువ్వు ఆశ్రయించగలిగిన ప్రభువు ఉన్నాడు. ఆయనే నీ జీవితాన్ని చూసుకుంటాడు, పట్టించుకుంటాడు. ఇంకా దిగులు పడొద్దు, ఇంకా నిరాశ చెందొద్దు. నువ్వు అక్కరలేదు, భయపడనక్కరలేదు, దిగులు పడనక్కరలేదు, తొందరపడనక్కరలేదు. ప్రభువు నీతో ఉన్నాడు. ఈ మాటలు నీ జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యములో ఈ దినమే జరిగించును గాక. ప్రసిద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పాదములు పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలు మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ఏ విషయాల్లో భయపడుతున్నారో, దిగులు పడుతున్నారో, నో నీడ్ టు వరీ, నో నీడ్ టు బీ సాడ్, నో నీడ్ టు క్రై, ఎన్నో విషయాలు మీరు చెప్తూ వచ్చారు. నో నీడ్ అనే మాట మనుషులు చెప్పలేరు, దేవుడు మాత్రమే చెప్పగలడు. కాబట్టి దేని గురించి కలవరపడి భయపడుతున్నారో వాటన్నిటిని తీసివేసి మీ ఆత్మతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, నెమ్మదితో, ఆనందంతో నీ బిడ్డలు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,